అంత ఆక్రోశం కనబడదు. ఈయన రేవంత్ రెడ్డి గారు స్పీచ్ వింటుంటే ఆక్రోశం వెలగక్కుతున్నాడు. తన చేతగానితనాన్ని అటు హైకమాండ్ నుంచి ఇటు బహుశా సహచర మంత్రుల నుంచి ఆయనకు కోఆర్డినేషన్ లేనట్టుంది. అంత కక్కేది కక్కుతుండు. ఆయన ఎక్కడో ఉన్న ఆక్రోశాన్ని ఇక్కడ ఎలగెక్కినట్టు కనబడ్డది నాకు. నిన్న ఆయన మాట్లాడుకుంటూ మాట అన్నాడు, నేను ఢిల్లీకి పోయిండట, నేను చాలా సాధించుకొచ్చిన అని మాట్లాడి. ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు రేవంత్ రెడ్డి అంటే, రీజనల్ రింగ్ రోడ్ నార్త్ కారిడార్ నేను తెచ్చినా అని మాట్లాడి. నిన్న 2022లో కేసీఆర్ తెచ్చిండు, నీకంటే 2 ఏళ్ల ముందు. నార్త్ కారిడార్ను 2022లో సాధించడమే కాదు, అప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే భూసేకరణ కోసం పిఎన్పిడి నోటిఫికేషన్ కూడా పబ్లిష్ చేసినాం. ల్యాండ్ ఎక్విజిషన్ పిఎన్పిడి భూసేకరణ అలైన్మెంట్ ఫైనల్ అయింది. పిఎన్పిడి కూడా సర్వే పూర్తి చేసి నోటిఫికేషన్ ఇచ్చినాం. ఈయన నిన్న మాట్లాడతాడు, నేను పోయి రీజనల్ రింగ్ రోడ్ నార్త్ కారిడార్ సాధించిన అంటే చెప్పడానికి సిగ్గన్ను ఉండాలి. వినతందుకు మాకు లేదేమో, వినతందుకు మాకు సిగ్గు అవుతుంది, నీకు చెప్పేందుకు లేదేమో. కానీ మరి సౌత్ ఏమైంది? 15 నెలలు అయింది నీ గవర్నమెంట్ వచ్చి. సౌత్ కారిడార్ ఎందుకో రాలేదు 15 నెలల నుంచి. దానికి కూడా నీ లోపమే. సౌత్ కారిడార్ కూడా కేంద్ర ప్రభుత్వం చేసిన అలైన్మెంట్ మేము ఒప్పుకున్నాం, అది ఫైనల్ అయింది. కానీ నువ్వు అలైన్మెంట్ మార్చి నీ భూముల కాడికి రోడ్డు పోయేటట్టు 12 కిలోమీటర్లు పెంచడం వల్ల ఇవాళ సౌత్ కారిడార్ ఆలస్యమైంది. ఇంకోటి మాట్లాడిండు నేను మాట్లాడుకుంటూ, అదేంది కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నేను తెచ్చినా అన్నాడా? ఇగో ఇది మోడీ గారు జూలై 2023లో, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జూలై 2023లో మోడీ గారు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశాడు. ఎప్పుడు? జూలై 2023. రేవంత్ రెడ్డి వచ్చింది ఎప్పుడు? డిసెంబర్ 7, 2023. 6 నెలల ముందు, నువ్వు ముఖ్యమంత్రి కావడానికి 6 నెలల ముందే శంకుస్థాపన అయిపోయింది. ఇక ఈయన సిగ్గు లేకుండా నేను కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తెచ్చినా అని చెప్పుకుంటాడు. ఇప్పుడు నిజంగా నువ్వు అంతా మోడీ గారితోని బడే బై చోటే బైల అనుబంధం నిజమైతే బడ్జెట్లో గాడిద గుడ్డ ఎందుకు వచ్చింది అని అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్కు వరాల మూటలు వచ్చినాయి, తెలంగాణకు గాడిద గుడ్డ ఎందుకు వచ్చిందో సమాధానం చెప్పు. నువ్వు మోడీ గారి దగ్గర చాలా నాకు ప్రేమ ఉంది, ఎఫెక్షన్ ఉంది, బాగా సాధిస్తున్నా అన్నావు కదా, ఎందుకు గుండు సున్నా వచ్చింది? గాడిద గుడ్డ ఎందుకు వచ్చింది? అమరావతికి వరాల మూట వచ్చింది, బీహార్కు వరాల మూట వచ్చింది, తెలంగాణ గాడిద గుడ్డ ఎందుకు వచ్చిందో సమాధానం చెప్పు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఆంధ్రాలో విశాఖపట్నం ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయము, వైజాగ్ ఉక్కును మేమే నడుపుతామని దానికి స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చిండ్రు. వైజాగ్ ఉక్కుకేమో స్పెషల్ ప్యాకేజు, మన ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీనేమో తుక్కు కింద అమ్ముతారట. ఇదేనా నువ్వు సాధించింది? వైజాగ్ ఉక్కుకేమో ప్యాకేజ్, మన తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను తుక్కు కింద అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి నువ్వేం సాధించినావు? సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను తుక్కు కింద అమ్మే పని పెట్టినావు. ఇదేనా నువ్వు సాధించింది? కేంద్రంలో ఆంధ్రాకేమో మూటలు వరాలు వస్తాయి, బీహార్కి వస్తాయి, తెలంగాణకు సున్నా. ఇక నువ్వు తేలి కోచ్ ఫ్యాక్టరీ నువ్వు తెచ్చినా అని చెప్పుకుంటావు. బీఆర్ఎస్ హయాంలో వచ్చిన రీజనల్ రింగ్ రోడ్ నార్త్ జోన్ మేం తెస్తే నువ్వు తెచ్చినా అని చెప్పుకుంటావు. అసలు నువ్వు చేసిందే. ఇంకో విషయం కూడా చెప్పిండు, ఏది కంటోన్మెంట్ భూములు తెచ్చినా అన్నాడు. నువ్వేం చేసినావు? ఆనాడు కేసీఆర్ గారు దామగుండం, వికారాబాద్లోని దామగుండంలో నావీ రాడార్ సెంటర్ పెడితే రేడియేషన్ వల్ల ఆ చుట్టూ ఉండే ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది, గర్భిణీ స్త్రీలకు ఇబ్బంది జరుగుతుంది అని చాలామంది ఎన్జిఓసు, పర్యావరణ ప్రేమికులు ఎంతోమంది కూడా ధర్నాలు చేసింది. సో వికారాబాద్ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, వికారాబాద్ ప్రజల శ్రేయస్సు కోసం ఆనాడు దామగుండం భూములను ఇవ్వకుండా కేసీఆర్ గారు ఆపెట్టినారు. నువ్వేం చేసినావు? రాగానే దామగుండంను అప్పనంగా అప్పచెప్పినావు. ఆ 162 ఎకరాలకు కంటోన్మెంట్లో ఏదో పర్మిషన్ వచ్చిందని చెప్తున్నావు. అది ఇస్తే కేసీఆర్కి ఎప్పుడు ఇవ్వకపోదురా? మనం దామగుండం ఇవ్వలేదనే 162 ఎకరాలు ఆపెట్టి
ఎందుకు ఆపినాం మనం దామగుండం? రేడియేషన్ వల్ల మా ప్రజలకు, అక్కడ పక్షులకు, జంతువులకు, పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని చెప్పి మేము ఆపిపెట్టినాం ఆ రోజు. నువ్వు దాన్ని అప్పనంగా అప్పచెప్తివి, ఇక నేనేమో సాధించిన అంటాడు. దాంట్లో నువ్వు సాధించింది ఏముంది? నువ్వు తెచ్చింది ఏమున్నది?